సంతోషంగా చెప్తానండి. ఈరోజు ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వాక్యము నేను చదువుతాను. 58:8 యెషయా గ్రంథం. నీ వెలుగు వేకువ చుక్కల వలె ఉదయించును. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయం ఇంతవరకు ఆత్మ దేవుడుగా మీరు మాకు తోడుగా ఉండి యేసే నడిపించిన విధానిమితో మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్య భాగాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, మీరు మాతో వాక్య రూపిగా మాట్లాడమని అడుగుచున్నాం. మమ్మల్ని దర్శించండి. ఈ నెల చివరి పరిశుద్ధ ఆరాధన దినంలో అయ్యా మా జీవితంలో ఒక విడుదల, ఒక ఆశీర్వాదం దయచేయమని, ఎవరిని ఏ ఉద్దేశంతో మీరు తీసుకొచ్చి ఉన్నారు, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా మేము పొందుకొని తిరిగి వెళ్ళడానికి అడ్డుగా విరోధంగా పనిచేస్తున్న అవిశ్వాస కార్యాలు, గాఢ నిద్ర, ఆత్మ అన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామంలో లయపరిచి వాక్య రూపిగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు అంగీకరించే మనసు మాకు దయచేయమని, నన్ను కూడా మీకే అప్పగించుకుని వచ్చిన రీతిలో కాకుండా తిరిగి వెళ్ళినప్పుడు యేసయ్య గొప్ప సమాధానంతో మేము తిరిగి వెళ్ళడానికి కృప చూపించి సహాయం చేయమని, ప్రతి కార్యం మీ కంట్రోల్లో ఉంచి మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య శక్తివంతమైన నామములో అడిగేడు కొంచెం నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వాక్యంలో మధ్యలో ఉంది, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఆమేన్. హల్లెలూయా. చెప్పరే అర్థమా? తెలుగే కదా చదివాను. నేను చదువుతానంటే తమిళ్లో చదువుతానేమో అనుకున్నారేమో. ఒకసారి చదువమ్మా నువ్వు కూడా. నీ వెలుగు వేకువ చుక్కవ వలె ఉదయించును. ఆమేన్. తమిళ్లో ఏముందంటే, నీకు నీ సుగవాழ்வு సీక్రతిల్ తులిర్కుం అని ఉంది. హల్లెలూయా. తమిళ్ ఎవరైనా అర్థమైతే హల్లెలూయా చెప్పండి. నెల్లూరమ్మకు అర్థమైందంట. ఏంటి? సుగవాழ்வு సీక్రతిల్ తులిర్కుం అంటే నీ సుగ జీవితం, మంచి జీవితం చిగురిస్తుందంట. హల్లెలూయా. అదే తెలుగులోంచే ఈరోజు నేను ధ్యాన వాక్యంగా తీసుకున్నాను. ఒక వేకువ చుక్క. వేకువ చుక్క ఎప్పుడు వస్తుందండి? తెల్లవారుతో వస్తుంది కదా. హల్లెలూయా. ఈరోజు అందరూ కూడా నీతి సూర్యుడు అందరూ పాటల్లో సూర్యుడిని తీసుకొచ్చారు. మరి ఒక వెలుగు, ఒక వేకువ చుక్క వలె ఒక వెలుగు ఉదయించబోతుంది. ఎంతమంది కావాలి? ఇదిగో 2016 ఫిబ్రవరి నెల ఇంతవరకు కూడా నా జీవితంలో ఇంకాను బాధలే, వేదన, ఇది కార్యమంతా ఎప్పుడు నాకు విడుదల అని ఒకవేళ బాధతో వేదనతో నువ్వు వచ్చి ఉంటే నీకే దేవుడు చెప్తున్నాడు, నీకు వేకువ చుక్కవలే వెలుగు ఉదయించును. ఆమేన్. మీరందరూ కలిసి చెప్పండి. నాకు నేను చెప్పిస్తే ఎల్కేజీ లాగా ఉంటుంది. మీరే చెప్పండి. వేకువ చుక్క వలె వెలుగు. ఆమెను ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మే మాత్రం వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఒక ఉదయం నీకు ఉంది. ఒక ఉదయాన్ని ఆల్రెడీ ఒక వాక్యం ధ్యానించా. ఒక వెలుగు వేకువ చుక్క వలె. హల్లెలూయా. ఒక ఉదయాన్ని దేవుడు నీకున్న అన్ని ప్రాబ్లమ్స్, నీకున్న అన్ని కష్టం అన్ని ఉంది, దాంట్లో దేవుడు ఒక వేకువ చుక్కని లేవనెత్తబోతున్నాడు. ఒక వెలుగుతో దేవుడు నీకు ఉదయించబోతున్నట్టు. తమిళ్ చాలా బాగుంటుంది ఆ మాట. సుగవాళ్ళు సీకిరతిల్ తులిర్కోం అంటే చిగురిస్తుందంట. హల్లెలూయా. ఎప్పుడో కాదు, ఈరోజు నీకు మంచి జీవితం చిగురించబోతుంది. హల్లెలూయా. మన జీవితమే పోరాటము. ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. ఎప్పుడు ఈ కష్టం, ఎప్పుడు ఈ అప్పు తీరుతుంది, ఎప్పుడు ఈ కన్నీరు, ఎప్పుడు ఈ కష్టం అని ఏదో ఒక కార్యము మన జీవితంలో ఎంతో బాధ, వేదన, ఏదో ఒక కార్యం అప్పుతో, ఎప్పుడు అప్పే నా జీవితంలో, ఎప్పుడు వ్యాధి నా జీవితంలో కానీ నా పిల్లల జీవితంలో కానీ, ఇది ఎప్పుడు ముగిస్తుందా, ఇది ఎప్పుడు ఏంటి తెలుగులో చెప్తారు, ఎప్పుడు పొద్దు
తెల్లారుతుందా నాకెప్పుడు అంటే రోజు తెల్లారుతుంది, రోజు తెల్లారు ఆ కార్యం కాదు. నా జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎప్పుడు తెల్లారుతుంది? వేకువ చుక్క వచ్చినప్పుడు నీకు ఆ వెలుగు వేకువ చుక్కగా దేవుడు ఉదయించి అర్థమైన వాళ్ళు మాత్రం అల్లే చెప్పండి. నీకు అన్ని పరిస్థితులు కూడా వేకువ చుక్క వగలే ఒక వెలుగు ఉదయించబోతుంది అలే అని దేవుడు ఎందుకంటే మీకు 2:13 వాగ్దానంగా దేవుడు మనకు చెప్పి ఉన్నారు. ఏంటి ఈ సంవత్సరం ప్రాకారం పడగొట్టే దేవుడు మనకు ముందుగా వెళ్తున్నారు. మనకు వస్తున్న అన్ని పోరాటం అన్ని కష్టం నుంచి దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నారు. ఊరికే ముందు వెళ్ళట్లే, ఆయన మన జీవితంలో ఆయన ముందు నడిచి మనకు విరోధంగా ఉన్న అన్ని కార్యం నుంచి విడిపించబోతున్నాడు. రెండోదిగా ఈ నెల వాగ్దానంగా చెప్పి ఉన్నారు. ఏంటి? గొప్ప కార్యం చేయబోతున్నారు. మన దేవుడు సాదాసీదా కార్యం చేయరు. ఎలాంటి కార్యాలు చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తున్నారు. హల్లెలూయా. బైబిల్లో అలాగే నేను ఆలోచన చేస్తుండగా ఎవరికంత దేవుడు, అనేకులకి దేవుడు అటు కార్యం వేకు చుక్కగా వెలుగుగా ఇంకా అయిపోయింది అంతే అనే జీవితంలో ఇక్కడ ఉన్న అనేక మంది జీవితంలో సాక్ష్యం అడిగితే అయిపోయింది అంతే, నా జీవితం చచ్చిపోతాను, నా జీవితం నా కుటుంబం అయిపోయింది అని, నా బిజినెస్ అయిపోయింది అన్నప్పుడు దేవుడు లేవనెత్తారని చెప్పగలిగిన అనేక సాక్ష్యాలు మన మధ్యలో ఉంది. అలాగే బైబిల్లో నేను ఎవరికయ్యా దేవుడు చేశారని ఉదయకాల సమయం దేవుడి సన్నిధిలో వాక్యం ధ్యానిస్తుండగా ఆలోచన చేస్తుండగా దేవుడు మంగళవారం స్త్రీల కూడికలో ఎవరి గురించి ధ్యానించామమ్మా? రూతు గురించి ధ్యానించా. రూతు జీవితాన్ని మరలా దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. అవును, నా జీవితం అయిపోయింది అంతే అని, భర్త చనిపోయి మామగారు చనిపోయి ఇంకా ఆదరించేవారు ఎవ్వరూ లేకుండా అత్తగారు కూడా వెళ్ళిపో అని చెప్పినప్పుడు తన జీవితం ఇంకా అయిపోయింది అన్నప్పుడు రూతు జీవితంలో వేకువ చుక్కవలే దేవుడు ఉదయించి మరలా తన జీవితంలో ఒక వెలుగుగా ప్రయోజనకరమైన ఒక జీవితాన్ని రూతుకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఈ రోజు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఇంకా అయిపోయింది అంతే, ఏదో ఒక కార్యంలో ఎంత తుఫాను, ఎంత కష్టం, ఎంత బాధ అని అనుకుంటున్నా. రూతు కూడా అనుకుని ఉంటుంది అంతే, నా జీవితం భర్త చనిపోయారు, ఇంకా ఎవరు లేరు అంటే గొప్ప వంశం ఏమీ కాదు, గొప్ప తల్లిదండ్రులు గొప్ప ఆదరించే వాళ్ళు రూతుకి ఎవ్వరూ లేరు. అలాంటి రూతు జీవితంలో దేవుడు ఏం చేశారు? మరలా వేకు చుక్క వాళ్ళే ఒక వెలుగుని ఇచ్చారు. నీకు కూడా దేవుడు ఒక వెలుగుని ఈరోజు నీకోసం ఒక వెలుగు అంటే తమిళ్లో చెప్పాలంటే ఒక మంచి జీవితం ఈరోజు చిగురించబోతుంది నువ్వు నమ్మితే. రూతుకి చేసిన దేవుడు మన మధ్యలో ఉన్న అనేక మందికి చేసిన దేవుడు నీకు కూడా నాకు కూడా దేవుడు చేయబోతున్నాడు. మన జీవితమే అంతే. క్రైస్తవులకు ఒక నిరీక్షణ, ఒక నమ్మకం ఉంది. అన్నిలకు కష్టం వస్తుంది, వ్యాధి వస్తుంది, బాధలు వస్తుంది, మనకు కూడా వస్తుంది. వాళ్ళకి లేని మనకున్న ఒక కార్యం ఏంటంటే నిరీక్షణ. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు సర్వము చేయగలిగిన దేవుడు, మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. వ్యాధి వస్తే వాళ్ళు పడిపోతారు, కష్టం వస్తే వాళ్ళు పడిపోతారు, కానీ మనమైతే మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబెడతాం. పడిపోయినా మరలా దేవుడు లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆదివారం ఒకటే మాకు ఇది గుర్తు వస్తుంది అమ్మగారు, మిగిలిన రోజంతా ఇది గుర్తు రావట్లేదు, ఏడుస్తా ఉంటున్నాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ మన ఆదివార దేవుడు మన దేవుడు కాదు, మంగళవార దేవుడు మన దేవుడు, అన్ని రోజులకు మన దేవుడు, అన్ని నిమిషానికి మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మన జీవితంలో సమస్తము చేయగలిగిన దేవుడని నమ్మకం. ఇక్కడ వచ్చినప్పుడు బాగా నమ్మకం ఉంది, ఇక్కడ వచ్చినప్పుడు బాగా విశ్వాసం ఉంది. మరలా ఇంటికి వెళ్ళినాక పరిస్థితి చూసినప్పుడు అనేక కార్యంలో మనం పడిపోతున్నాం. ఈరోజు దేవుడు నీకోసరమే, హల్లెలూయా, నీకోసరమే నీ జీవితంలో వస్తున్న ప్రతి విరోధమైన తుఫాను కావచ్చు, వ్యాధి కావచ్చు, ఏది వచ్చి నీ బాధతో వచ్చి ఉన్నావో మీకోసమే దేవుడు ఈరోజు ఈ ఫిబ్రవరి నెల చివరి పరిశుద్ధ ఆరాధనలో ఒక విడుదల ఇచ్చి మార్చి నెలలో నేను అనుకుంటా గొప్ప వాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నా. పోయిన నెల కూడా దేవుడు ఏం చేశారు? గొప్ప వచ్చాము వెళ్ళాము అంటే ఉంటే స్త్రీల కొడిగలో చెప్పాను. ఏంటి ఎలా ఉండకూడదు? ఏంటి నెల్లూరమ్మ చెప్పండి. మీకే తమిళ వచ్చు కదా. చాని అక్కడ ఉండదు, కింద ఉంటుంది, గారె వేస్తుంది, అది చాని అంటే. హల్లెలూయా. చాని ఎలా ఉంటుంది? పేడ.
అది చెప్తే మీకు అర్థమైపోతుందని చానిలాగా వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాం. కాదు, దేవుడు నాతో అటెండెన్స్ చేసుకున్న విశ్వాసులకి దేవుడు ఏమీ చేయలేరు. దేవుడు పిలుచుకుంటే చివరి వరకు మనమైన మధ్యలో వదిలిపెట్టేస్తాం. దేవుడు అయితే వదిలిపెట్టే దేవుడు కాదు. పిలుచుకున్న మన అర్హతని బట్టి, పరిశుద్ధతని బట్టి, యోగ్యతని బట్టి కాదు, కానీ కేవలం మనల్ని ప్రేమించి దేవుడు పిలుచుకున్నారు. చివరి వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే, ఆరాధనలో, పాటల్లో, వాక్యంలో దేవుడు నన్ను దేవుని చూడడానికి రావాలి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలని ఆశ కలిగి రావాలన్నమాట. అలాంటి వాళ్ళకి దేవుడు ఏదో ఒక ఇచ్చే పంపిస్తాడు. హల్లెలూయా. ప్రసెంట్ వేసి పంపించే దేవుడు కాదు. రూతు జీవితం ఎందుకు మారింది? ఊరికే మారిందా? రూతు చెప్పింది ఏంటి? నీ దేవుడే నా దేవుడు. ఇంతకు నయోమి ఏంటయ్యా చెప్పిందంటే, నా దేవుడు కాస్త నాకు విరోధంగా ఉండింది, నా జీవితం చేదుగా మారింది. దేవుడు గురించి మంచి సువార్త చెప్పలే ఎవరు? నయోమి. అంటే నాకు విరోధంగా ఉండింది, దేవుడు కాస్తం అని మొదటి అధ్యాయంలో ఉంటుంది. స్త్రీల గుడికి వచ్చిన వాళ్ళకి తెలుసు, లేదా రూతు గ్రంథం చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాకు నయోమి చెప్పింది, దేవుడు కాస్త నాకు విరోధంగా ఉండిందమ్మా, నా జీవితం చేదుగా ఉందమ్మా, అన్నీ నేను కోల్పోయానని చెప్పిన ఆ దేవుని గురించి రూతు చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా అని. నా దేవుడని ఆయన దగ్గర వచ్చిన వాళ్ళ జీవితమును దేవుడు ఉన్నతంగా హెచ్చించే దేవుడు. తండ్రిగా ఆయన చేస్తా. ఈ రోజు ఉన్న పరిస్థితి కాదు, నీకున్న కష్టం కాదు, నీకున్న వేదన కాదు, కొన్ని కార్యాలు నీ సొంత క్రియల వల్ల, నీ సొంత ఆలోచన వల్ల నువ్వు కొని తెచ్చుకున్నావు. అయినప్పటికీ కూడా అన్నిటి నుంచి నా దేవుడు అని ఆయనని నువ్వు నీ దేవుడుగా అంగీకరించి చెప్పినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. చిగురిస్తుంది నీ మంచి జీవితం. హల్లెలూయా. వేకో చుక్క వలె, అంటే ఒక చీకటి ఎప్పుడు ఇది పొద్దు కూగుతుందా, కూగుతుందా కాదా, ఎప్పుడు తెల్లవారుతుందా అని మీరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెలుగు మాట్లాడతారు. ఇది వచ్చి మెడ్రాస్ తెలుగు అని ఉన్న నీ జీవితంలో ఈరోజు ఒక చిగురింపు, ఒక వెలుగు ఉదయించబోతుంది. హల్లెలూయా. నమ్మినాలు మాత్రం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏ విషయంలో దేవుడు చేయాలి అనుకుంటున్నారో మీరు రాసి పెట్టుకోండి. అటు కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతుంది. దీనికోసం నేను అధ్యాయంగా అపోస్తల కార్యం 27వ అధ్యాయము మనందరికీ తెలిసినవే. దానికి మనమే చేయాలి. దేవుడు చెప్పారు చప్పట్లు కొట్టి వెళ్ళాం అంటే చేసే దేవుడు మన దేవుడు కాదు. ఇదిగో అక్కడ ఉంది, వెళ్ళి తీసుకో అని కళ్ళు కట్టి అడవిలో వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. చక్కగా ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆలోచనలో మనల్ని నడిపించే దేవుడు. చాలా మంది ఎందుకు కష్టపడతారు? అందరూ కష్టం ఉంటుంది, కానీ ఎందుకు వేదన? ఎప్పుడూ ఏడుపే, ఎప్పుడు సంతోషం అనేది ఎప్పుడో ఒక రోజు ఉండే రీతిలో ఏ విషయం గురించి ఎందుకు అంత బాధ, వేదన అంటే దేవుడు ఒక శక్తిని ఎరగక. బుధవారం అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. బుధవారం రాని వాళ్ళు నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయేవాళ్ళు. అవకాశం ఉండి కూడా లేవడానికి దేవుడు బలం ఇచ్చి కూడా రాలేని వాళ్ళని నేను ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. కానీ నిజంగా ఎంతగానో దేవుడు మనం ఎలా పేరు పెట్టుకున్నా కుటుంబ ఆశీర్వాద, అలాగనే దేవుడు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తిగత జీవితానికి మరి ఏం కావాలో దేవుడు ఏమి ఇచ్చారు? కృప ఇచ్చారు. అంత గొప్ప దాసుడి ద్వారా మాట వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో ఆయన కృపని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించునని నేను నమ్ముతున్నాను. ఏమున్నా లేకపోయినా ఆయన కృప చాలు. మనం పాడుతాం, కానీ ఆ కృపలో ఉన్న శక్తి ఎరిగితే ఆ రోజున్న సాక్ష్యం చెప్పండి అంటే మనకి ఏంటంటే ఇల్లు కట్టాలి, కారు కొనాలి, మరి చీర కొనాలి, నగలు కొనాలి, అదే సాక్ష్యం అనుకుంటాం. సాక్ష్యం అంటే ఒక వాక్యం నిన్ను దర్శిస్తుంది, నువ్వు ఒక వాక్యం నిన్ను మారుస్తుంది, అదే సాక్ష్యం అన్నమాట. అందుకే ఆ రోజు గురువారం పాస్టర్ గారు అడిగినప్పుడు ఒకే ఒక్కరు తప్ప ఎవరు సాక్ష్యము, దేవుడు నాతో అద్భుతంగా మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే నా హృదయంలో ఉన్న కార్యాన్ని తీసి బయటకి వేసినట్టు నాతో దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యొక్క శక్తిని ఎరిగిన వాళ్ళు లేటుగా రారు చర్చికి. దేవుని శక్తిని ఎరిగిన వాళ్ళు
అసలు దేవుడి ప్రసన్నతని కోల్పోరు. దేవుడి యొక్క ఆరాధన మన జీవితంలో ఓ దేవుడు ఉదయిస్తానంటారు, గొప్ప కార్యం చేస్తానంటారు, ముందు నడుస్తా, ఎన్ని చెప్పు మనం మారదే మన జీవితంలో ఏమి కూడా అన్నీ మనకి తెలుసు కదా. అయినా మన ఆ సిటీస్ అలాగనే ఉంటే దేవుడు ఏమీ చేయలేదు. మన దేనికి ముఖ్యత్వం, దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దాన్ని బట్టి నీ జీవితం ఎన్ని కష్టం ఉంటుంది, వేదన ఉంటుంది. జీవితం అంటే అంతే కదా. నవంబర్ డిసెంబర్లో ఎలా ఉన్నింది? మా ఊర్లో చలిగా ఉంది. మీ ఊర్లో ఎలా ఉందో? ఏం ప్రతాపు, చలిగా ఉందా? మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా ఎలా ఉంటుంది? తర్వాత నవంబర్ డిసెంబర్లో మరలా చలి కాదు, చలికి ముందు ఇంకోటి వస్తుంది, వాన, చలి వస్తుంది, ఏప్రిల్ వేడి వస్తుంది. అలాగా మనుష్య జీవితంలో కూడా అన్ని వచ్చినా ఎల్లప్పుడూ మనతో ఉండేది ఒకే ఒకరే, దేవుడు ఒకరు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రం ఏమొచ్చినా ఏం పోయినా, మనమే కూడా పోయినా కూడా మనతో ఆయన అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు మనతో ఆయన ఉంటారు, అక్కడ ఉన్నప్పుడు ఆయనతో ఎవరది? హల్లెలూయా అనే నిరీక్షణతో మనము జీవిస్తున్నాం. అలాగా నేను ఈరోజు ధ్యాన వాక్యంగా ఇలాగ మన జీవితంలో ఒక వెలుగు ఉదయించాలంటే, చిగురించాలంటే మీరు రాసి పెట్టుకోండి. మీరు నమ్మితే మీతోనే దేవుడు మాట్లాడుతున్నారంటే, దేవుడు అనేక కార్యాలు, పోరాటంలో, అవమానంలో, నిందలో, కష్టంలో ఉన్నావో ఏమో, ఏదో ఒక కార్యంలో పోరాడుతున్నావో ఏమో, నీతోనే దేవుడు మాట్లాడుతుంటే రాసి పెట్టుకో. ఈరోజు నీ జీవితం చిగురింప చేయబోతున్నారు దేవుడు. చిగురు వస్తుంది, తర్వాత పుష్పాలు వస్తుంది, తర్వాత కాయ వస్తుంది, తర్వాత చెప్పండి, నేనే అన్నీ చెప్తా, గొంతు నొప్పిగా ఉంది, మీకు ఇదంతా తెలుసు కదా. హల్లెలూయా. అలాగే దేవుడు మార్చబోతున్నాను. దానికి మనం ఏం చేయాలి? ఒక 4 కార్యాలు నేను షార్ట్గా త్వరగా చెప్తాను. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుంటే అన్ని మనకు తెలిసిన వాక్యమే. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా, ఇదే మనం ఈ రోజు ధ్యానిస్తున్నాం. ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేరి. అయితే చాలు, అంతే అయిపోయింది. 29 అయితే ఎందుకు 33 చదువు. అయితే తెల్లవారుచుండగా, హల్లెలూయా, ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తాడట. వినండి, ఆల్రెడీ తెలుసు. ఏంటి ఇది పేరు? నాకు తెలుగులో లంకరు, కరెక్టా? అబ్బా, నేను బ్రతికాను. లంగరు, రైట్ అన్నమాట. మరి వాళ్ళు మన ధ్యానిస్తున్న మాట ఏంటి? ఎప్పుడు చెప్పండి, మీ జీవితంలో ఎప్పుడు ఈ కార్యం అవుతుందా అని, ఎప్పుడు ఈ కార్యము దేవుడు ముగిస్తారా అని. మీ పెళ్లి కావచ్చు, మీకు పిల్లలు కావచ్చు, మీకున్న అప్పు కావచ్చు, ఈ విషయం ఎప్పుడు, మీ పిల్లల విషయం కావచ్చు, ఎప్పుడు తెల్లవారుతుందా అని అనుకున్న విషయంలో 33వ వాక్యంలో మనం చదువుకున్నాం. తెల్లవారుచుండగా తెల్లవారింది. హల్లెలూయా. అంటే మీకున్న ఆ కార్యం అంతా ఇప్పుడు ఏమైంది? అయిపోయింది. దేవుడు ఆ కార్యం నుంచి విడిపించేశారు. దేవుడు ఆ కార్యాన్ని ముగించేశారు. హల్లెలూయా. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎంతగానో బాధతో, అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి సందర్భం అంటే, రేపు ఏదో ఒక కార్యము ఇది జరిగితే నా జీవితంలో ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక ఆశీర్వాదం, ఒక బ్యాంక్ లోన్ అనుకోండి. ఎవరైనా అప్లై చేసి ఉంటే బ్యాంక్ లోన్ దేవుడు శాంక్షన్ చేస్తారు. ఎవరు అప్లై చేయలేదు, పాస్ గారు చేశారేమో మరి. హల్లెలూయా. నమ్మరే, బ్యాంక్ లోన్ అంతా మాకు వద్దమ్మా, డైరెక్ట్గా దేవుడు ఇవ్వాలంటే దేవుడు ఇస్తాడు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. అలాగా రేపు ఎప్పుడు అవుతుందా అనే కార్యాన్ని దేవుడు ముగించేశారు అని నమ్మితే దేవుడు చేస్తాడు. అలాగో ఎంతో బాధ. 27వ అధ్యాయం అంతా మీరు చదివితే పౌల్ గారిని ఆయన చేసిన, అంటే ఆయన సువార్త ప్రకటించారని అక్కడ ఉంచి ఆయనని 27వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకుంటే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను, అదంతా చెప్పడానికి టైం లేదు. మీకు అర్థం అవ్వాలంటే, ఇంకో బాగా తెలుసుకోవాలంటే 27వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది ఎలా మీరు చెయ్యరు, చెప్పాల్సింది మా బాధ్యత. అలాగా వెళ్ళినప్పుడు 4వ వాక్యంలో చదువుకుంటే,
అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున హల్లెలూయా. ఏం గాలి అమ్మా? ఈ రోజు మనం ధ్యానిస్తుంది ఇది ఏంటంటే గాలి సముద్రపు అలలో కొట్టబడి నెట్టబడి ఉన్న స్థితి అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన స్థితి ఎలా ఉంటుంది? ఇటు వెళ్తే చెప్పండి, ఇటు వెళ్తే చానీలాగా ఉండకూడదు. ఏంటి? ఇటు వెళ్తే అట్టు తగులుతుంది, అట్టు వెళ్తే ఒళ్ళు ఎక్కువ ఉంటే అలానే ఉంటుంది. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇటు వెళ్తే ఒక బాధ, ఇటు వెళ్తే ఒక బాధ అనే స్థితిలో ఇక్కడ ఏమైందంటే గాలిలో గట్టబడి నెట్టబడి ఎప్పుడు తెల్లారుతుందని ఎలా ఉంటుందంటే ఆ రాత్రి, ఆ సమయం, ఆ కాలం, ఆ టైం వచ్చి బాగలేదన్నమాట. అప్పుడే ఈ టైం ఎప్పుడు ముగిస్తుందా, ఈ ఫిబ్రవరి ఎప్పుడు ముగిస్తుందా ఎంతమంది అనుకున్నారు? ఎందుకండి ఆల్రెడీ స్పీడ్గా పే కమిషన్ వస్తుందండి. హల్లెలూయా. అలాగా ఒక ఎదురు చూపు దేవుడు మీకు ఇచ్చేస్తారు. హల్లెలూయా. మరి ఏమి ఎదురు చూసి ఉన్నారు, ఎప్పుడు అయిపోతుందా అని. పెళ్లి నిశ్చయమైన అమ్మాయి కౌంట్ చేస్తుంది, కౌంట్ డౌన్ బిగిన్ అవుతుంది. 28, 27 పెళ్ళి. ఏంటి నీకు పెళ్ళి అయిపోయింది కదా, ఎందుకు నవ్వుతున్నా? రూబేనా రిబక్క దగ్గర చెప్తా ఉండు. హల్లెలూయా. మరి అలాగన్నమాట. ఎప్పుడు అంటే ఆ రాత్రి వాళ్ళకి ఎలా ఉందంటే ఎంతో కష్టం, ఎంతో వేదన. మనకు కూడా ఈ కష్టం. ఇంకా కొంతమంది బ్యాంక్ లోను, మరి వడ్డీ కట్టేవాళ్ళు, అప్పు తీరేవాళ్ళు, ఇంకా చీటీ కట్టేవాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే ఇంకా ఇది ఏంటి ఫిబ్రవరి, ఇంకా ఏప్రిల్, మే, జూన్ లోపల అప్పటికే పాడేసి ఉంటాం. మనం చిట్టంతో పెట్టి ఉంటాం, మనకు పాటు బాగా వచ్చు కాబట్టి పాడేసి దాన్ని ఏంటి ఎంజాయ్ చేసి ఉంటాం. అయినా ఇంకా 4 నెలలు పాడినా కూడా కట్టాలా అని ఉంటాం కదా. అట్టి కార్యం ఎందుకు ఆ 4 నెలల అయిపోతే బాగుంటుంది. కామేశ్వరి గారికి బాగా అనుభవం. ఇంకా ఒక 3 నెలలో, ఇంకొక 4 నెలలో ఇంకా నా జీవితం బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఈ రోజే నీ జీవితంలో చిగురింప చేయబోతున్నారు. వీళ్ళు ఆ కష్టం, ఆ వేదన ఎంత నలిగిపోతున్నావు. అటు ఇటుగా గాలి సముద్రపు అలలో కొట్టబడి నెట్టబడి నా జీవితం ఇంత వేదనగా ఉందే, ఇంత అవమానంగా ఉందే అనే విషయంలో దేవుడు వీళ్ళు కూడా అలా ఉన్నారు. వీళ్ళకు ఏమైంది? 33వ వాక్యంలో చదువుకున్న వీళ్ళకైతే తెల్లవారింది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా మార్కు సువార్తలో కూడా మనం చదువుకుంటే 4వ అధ్యాయం 39వ వాక్యంలో కూడా యేసయ్యా మేము చచ్చిపోతున్నా, ఏంటమ్మా తెలుగులో చదువు, నశించిపోతున్నా, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అక్కడ కూడా ఏమొచ్చింది? ఒక గాలి, ఏంటి బగు గాలి ఏదో పేరు ఉంది, చదువు. 4:30 ఆయన ధోని అమరమున తలగడ మీద 37, 38 చదువు. 37. అప్పుడు పెద్ద తుఫాను రేగిందంట. మన జీవితంలో కూడా ఎదురు చూడకుండా పెద్ద తుఫాను ఎప్పుడు వస్తుంది? సడన్ గా వచ్చేస్తుంది కదా. చినుక వాన పడుతుంది, గాలి పడుతుంది, పెద్ద తుఫాను. అప్పటి వరకు చూస్తూ ఉంటాం, పోతుందిలే. అలాగే ఇక్కడ కూడా ఏమైందమ్మా? చదువు. పెద్ద తుఫాను ఏంటి నీ తుఫాను ఏదో గుర్తొచ్చింది? అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బతుకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? హల్లెలూయా. మనం కూడా అడుగుతాం, ఇంత అప్పు ఉంది, ఇన్ని కష్టాలు ఉంది, ఇన్ని బాధపడుతున్నానే, దేవుడు నన్ను చూడట్లేదా, దేవుడు మర్చిపోయాడా? అంతవరకు నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మన జీవితంలో కూడా అనేక సార్లు చెప్తాం. అక్కడ ఏమొచ్చింది? అక్కడ కూడా తుఫాను, మన కష్టం, వేదన, దాని గురించి ధ్యానిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేసి నా గురించే అమ్మగారు, నా కుటుంబంలో ఉన్న గాలి, సముద్రం ఎంతమంది గుర్తొస్తుంది? తుఫాను, ఏంటమ్మా ఏం తుఫాను? అదా పెను తుఫాను అంట. అంటే ఆపలేని అంత, కంట్రోల్ లేని అంత, ఏం చేయాలో దిక్కు తోచని అంత ఒక కార్యము అక్కడ జరుగుతుంది. చింత లేదా అన్నప్పుడు దేవుడు ఒక మాటతో
ఏం చేశారో అదంతా మనకు తెలుసు. కానీ ఈరోజు నేను మీకు చెప్పాలన్న కార్యము, అలాంటి స్థితిలో, అలాంటి ఒక స్థితిలో నువ్వు ఉంటే 27వ అధ్యాయంలో వీళ్ళు కూడా అలాంటి ఇక్కడ ఒక గాలి వచ్చింది. దాని పేరు ఏంటంటే చాలా బాగుంటుంది తమిళ్లో, మరి తెలుగులో చదువమ్మా. 27వ అధ్యాయంలో 14వ వాక్యం అనుకుంటా, చదువు. కొంచెం సేపైన తరువాత ఊరకలోను అను పెనుగాలి. ఏంటమ్మా ఊరకలోను? అదే సునామీ, ఇంకా ఏదేదో పేరు బైబిల్ నుంచి ఇదంతా నేర్చుకున్నారేమో. ఏదేదో వచ్చింది. సునామీ ఒకటి నాకు గుర్తుంది. తర్వాత మీకు ఏదైనా గుర్తుందా? పుదూరా ఎంతో ఇలాగా బైబిల్లోనే ఉంది. అందుకే వాళ్ళు కూడా ఒక పేరు పెట్టుకున్నారు అన్నమాట. ఇక్కడ కూడా ఒక గాలి వచ్చింది. ఏంటి? ఊరకలోను. వాళ్ళేమో దానికి ముందు చదివితే 12వ వాక్యంలో 13వ వాక్యంలో మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా. హల్లెలూయా. బాగుంది కదా నా జీవితం. ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచన చేసుకోండి. మీ జీవితం అనే నావలో ఇప్పుడు మనం ప్రయాణం చేయబోతున్నాం. బాగుంది కదా అనుకున్నాం, అన్ని చక్కగా ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏమైందంట, ఏ గాలి వచ్చింది దానికి ఒక పేరు. మన శ్రమలకు కష్టానికి కూడా ఒక పేరు పెడితే, వ్యాధి అనే ఒక పేరు, అసమాధానం అనే ఒక పేరు, తర్వాత అప్పులు, ఇంకా జరగని కార్యాన్ని గురించి ఏమంటారు, ఒక దాంట్లో విశ్వాసం పెట్టి అది జరగనప్పుడు నిరాశ అని చాలా గాలి మన జీవితంలో కూడా తుఫానుగా. ఏంటి విజయ్ నవ్వుతున్నా? యవన బిడ్డలు కూడా వీస్తుంది. అలాగే ఇక్కడ వీసింది అన్నమాట. హల్లెలూయా. ఏ గాలి అంటమ్మా? తర్వాత అన్ని మీరు చదివితే వాళ్ళు ఎంతగానో శ్రమ పడుతున్నారు. అప్పటికే ఒక గాలి 4వ వాక్యంలో చదివాం. మరలా ఒక గాలి, ఒకటి అయిపోయింది అనుకున్నప్పుడే మన జీవితంలో కూడా యవనస్తులకి ఈ బాధ ఉంది, పెద్దవాళ్ళకి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ, నేను అందరూ పాటలు పాడుతుండగా, దేవుని స్తుతిస్తుండగా, ఆరాధనలో దేవుడు సూటిగా ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు స్థిరపరుస్తారని నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. నువ్వు నమ్మితే వచ్చాము వెళ్ళాం, దేవుడు మాట్లాడతారు. అమ్మగారు అయ్యగారు మాట్లాడతారు, థామస్ రాజు అయ్యగారు కూడా వచ్చి మాట్లాడతారు. మనం మాత్రం అలాగా ఉన్నామంటే దేవుడు తప్పు కాదు, సంఘం తప్పు, సేవకుల తప్పు, అంతకన్నా కాదు. మనం వచ్చేది ఎవరి కోసరం? యేసు కోసరం. యేసు కోసం ఎవరు వచ్చారు? నేను మాత్రం నా కోసం వచ్చాను. నువ్వు యేసు కోసం వచ్చావు. యేసు రమ్మన్నారా నిన్ను? నీ కోసం నువ్వు వచ్చావు. నీ జీవితం నువ్వు ఎందుకు వచ్చావు? గుంటూరు నుంచి నీ కోసం వచ్చావు. నీ కోసం వస్తే నీ బ్రతుకు మారుతుంది. హల్లెలూయా. నీ కోసం వస్తే నువ్వు దేవుని ఆరాధన చేస్తావు. నీ కోసం నువ్వు వస్తే దేవుడు ఒక వాక్యాన్ని ఆసక్తిగా ఉండవు. మనుషుల కోసం మన రావట్ల మనల్ని బ్రతికించి, మనల్ని జీవించి, జీవితకాలం నడిపించబోతున్న యేసుని ఆరాధన చేయడానికి, మన కోసం మన జీవితం మారడానికి నేనైతే అందుకే వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏంటి గాలి అక్కడ. తర్వాత అప్పుడే 4వ వాక్యంలో గాలి చూసాం. వెంటనే ఒక అయ్యో అయిపోయింది అన్నప్పుడు, వెంటనే అన్ని బాగుంది అన్నప్పుడు మరలా ఒక గాలి అంట. ఆ గాలిలో ఏమంతా అయిందో 14 తర్వాత ఉన్న వాక్యం అంతా చెప్పడానికి టైం లేదు, కానీ అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఎన్నిసార్లు చదివినా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తారు. అక్కడ ఉన్న వాక్యం అంతా చదువుకుంటే ఏమైందంటే, మొత్తంగా 14 రోజులు వాళ్ళు ఏం చేశారంటే ఎంతగానో కష్టపడుతున్నారు. కొన్ని కార్యాలంతా వాళ్ళు చేస్తున్నారు, దేవుణ్ణి మొరపెడుతున్నారు. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటయ్యా అంటే, ఎందుకు అంత గొప్ప తుఫాను వచ్చింది? గొప్ప దైవ సేవకుడు అక్కడ ఉన్నారు. 10-11 వాక్యం చదువుకుంటే 27, 10-11. పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకును కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచుంది. అంటే పౌలు గొప్ప దైవ సేవకుడు చెప్తున్నాడు, నాకు అనిపిస్తుంది, నాకు ప్రేరణ కలుగుతుంది, మనకి ఇదిగో ఇక్కడ ఉన్న వస్తువు మాత్రమే కాదు, ప్రాణసేదం కూడా వస్తుందో ఏమో అని ఆయన హెచ్చరిస్తున్నారన్నమాట. 11వ వాక్యంలో, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. హల్లెలూయా. పౌలు చెప్పింది నమ్మక. చలో అన్నారు, వెళ్దాం,
రండి అని బయలుదేరారు. అప్పుడు అన్ని బాగుంది కదా అన్న మాత్రం మన జీవితంలో అన్ని దేవుడు యొక్క వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఆగాలి. అప్పుడు అన్ని కార్యము దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? బాగుంది కదా, మన ఇష్టం వచ్చినట్టు మనుషుల మాట వింటే తుఫానాలు తప్పదు, కొన్ని ఏంటి నష్టము మన జీవితంలో వస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలో వీళ్ళు ఎంతో బాధలో వేదలో వచ్చేసారు మొత్తానికి. అయినా దేవుడు వాళ్ళని చేయి విడవలేదన్నమాట. ఏం చేశారంటే చివరికి దేవుడు 29వ వాక్యం చదువుకున్నాం కదా, చదువు. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి, హల్లెలూయా, ఇక్కడ పడిపోతామో ఏమో, అంతే అయిపోతుందో ఏమో అనుకొని వారు ఓడ అమరములో నుండి 4 లంగరు వేసి ఎప్పుడు తెల్లవారునా, హల్లెలూయా, ఎప్పుడు తెల్లవారునా అనుకున్నారు. 33వ వాక్యంలో చదువుకుంటున్నాం. తెల్లవారింది. వాళ్ళకి తెల్లవారడానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ మనం విన్న ఏం చేశారు? 4 లంగరు వేశారంటాం. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? ఓడ ఏమైంది? నన్ను చూస్తారేంటమ్మా చెప్పండి. ఆగింది. ఆ పేరు తుఫానంలో అయ్యో చచ్చిపోతామో ఏమో అని ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఒక కార్యం చేశారు. ఏం చేశారు? 4 లంగరు వేశారు. అప్పుడు ఆ కార్యం నుంచి వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఏంటి? తెల్లవారింది. ఆ కార్యం నుంచి దేవుడు అదంతా మీరు చదివి చూస్తే చివరికి వాళ్ళు చివరికి వాళ్ళకి ఏమైంది? తీరానికి చేరారు. హల్లెలూయా అని చివరి వాక్యం చదువమ్మా. కడప వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరూ తప్పించుకొని ఏం చేశారు? దరి చేరారు. హల్లెలూయా. మన దేవుడు చేయి విడిచే దేవుడు కాదు. తుఫానం వస్తుంది, అది వస్తుంది, ఏమీ రాదని మన బైబిల్లో చెప్పలేదు. కష్టం వస్తుంది, అవమానం వస్తుంది. అవమానం వస్తేనే రెట్టింపు ఘనత. హల్లెలూయా. ఘనత అంటే చప్పట్లు కొట్టడం కాదు, అవమానం వచ్చినప్పుడే ఘనత వస్తుంది. హల్లెలూయా. అలాగా కష్టం వేదన అన్ని, ఇక్కడ ఒక తుఫాను వచ్చింది, ఎంతగానో కష్టం అయినా కూడా దేవుడు వాళ్ళు ఏం చేశారు? అందరూ తప్పించుకున్నారంట. అన్ని విషయంలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎదురు చూస్తున్న కార్యం మార్చి నెలలో దేవుడు నీకు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఒక సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. వాక్యాన్ని బట్టి కాదు, దేవుడు ఒక శక్తి, వాక్యంలో ఉన్న శక్తిని బట్టి నేను చెప్తున్న. దేవుడు ఆత్మలో మీరు ఎదురు చూసిన కార్యం మార్చి నెలలో దేవుడు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. ఊరికే కాదు, మనం కూడా ఏం చేయాలి? 4 ఏమేమి కార్యాలు చూసి త్వరగా ముగిస్తాం. మొదటిగా ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం త్వరగా అమ్మా. 6:19 నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. ఆత్మ అనే లంకర. హల్లెలూయా. లంగర. ఆత్మ అనే లంకర అంటే ఏంటి? దేవుడి మీద మాత్రం మన యొక్క నిరీక్షణ ఉండాలి. ఈరోజు మనకు వస్తున్న అన్ని కార్యంలోనూ దేవుడి మీద మాత్రం నువ్వు ఆనుకుంటున్నావా? ఆనుకుంటున్నాం, దేవుడు చేస్తారని తెలుసు, కానీ పూర్ణ మనసుతో నీ పూర్తి నమ్మకంతో దేవుడి మీద మాత్రం ఆనుకుంటున్నావా? దేవుని మీద మాత్రం నువ్వు ఆనుకుంటే నువ్వు కదలించబడవు. నీకు విరోధంగా ఎన్ని కార్యం వచ్చినా, ఎన్ని తుఫానం వచ్చినా నువ్వు కదలించబడవు. ఎప్పుడంటే దేవుడి మీద మాత్రం ఆనుకున్నప్పుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుంటే, త్వరగా చదవమ్మా, టైం అయిపోతుంది. 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఎవరు మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. హల్లెలూయా. పూర్ణ శాంతి ఎప్పుడంటే దేవుడి మీద మాత్రం మీ మనస్సు ఆనుకున్నప్పుడు, దేవుడి మీద మాత్రం నీ మనస్సు ఆనుకున్నప్పుడు నీకు గొప్ప శాంతి. ఇది బాగా మనకు తెలుసు. తమిళ అయితే దేవుణ్ణి ఎవరు గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు గొప్ప సమాధానం ఉంది. గట్టిగా పట్టుకోవడం మనం విన్నాం ఇంతకు ముందే. గట్టిగా పట్టుకోవడానికి
దేనివల్ల అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పిల్లి గట్టిగా పట్టుకుంటుందా అంటే కాదు. అదేంటి మంకీ, కోతి పట్టు కాదు, ఉడుము అంటారు. మరి ఉందా? తెలుగులో కూడా ఉందా? సరే, తెలుగులో కూడా ఉంది కాబట్టి పట్టుకుందాం. మన ఉడుముని పట్టుకోకూడదు, ఉడుములాగా దేవుని పట్టుకోవాలంట. ఆ కాలంలో దొంగలు వచ్చి దొంగతనం చేయడానికి వాళ్ళు వింటే చేస్తారేమో, ఆ ఉడుముని గోడ మీద వేసి అక్కడి నుంచి రోపు కట్టి తాడు కట్టి దాని మీద ఎక్కుతారంట. అంతే, ఆ ఉడుము అంత పట్టుకుంటుందంట. మనం దేవుని ఎంత పట్టుకుంటున్నాం? పిల్లిలాగినా, కోతిలాగినా, ఉడుములాగన. హల్లెలూయా. వినోద్ ఎలా పట్టుకుంటున్నా? పిల్లిలాగా. ఎప్పుడైనా ఎక్కడైనా మాకు కార్యమైతే చాలు, మాకు విడుదల వినోద్ నీ చెప్పలేదు, వినోద్ నవ్వాడు. నవ్వుతున్న వాళ్ళని చూస్తే మాట్లాడాలని అనిపిస్తుంది, అందుకని. పిల్లిలాగా. పిల్లి ఎలా ఉంటుంది వినోద్? పిల్లి ఎలా ఉంటుంది? గోడ మీద పిల్లి అంటారు, నార్మల్ పిల్లి కూడా కాదు. గోడ మీద పిల్లి ఎలా ఉంటుంది? అట్టయినా పడవచ్చు. మన భక్తి జీవితం కూడా, మనకి అప్పు తీరితే చాలు, వ్యాధి తీరితే చాలు. ఇంకా కోతికి ఏదైనా మనం చేసి ఇలాగ తను ఏదైనా పట్టుకుందా అనుకో, మనం ఏదైనా విసిరితే అది చేతిలో ఉన్నది మనం కూడా అంతే. ఏదైనా దొరికితే ఉన్న దేవుణ్ణి అంతమందికి అర్థమైంది. అమ్మగారు నిన్నే చెప్తున్నా, కోతిగా పిల్లిగా ఉండకుండా ఉడుములాగా మారిపో. దేవుని ఎలా పట్టుకోవాలి? ఉడుములాగా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అయినా గట్టిగా, ఎన్ని పరిస్థితి వచ్చినా, అది ఏంటో నేను 13 ఏళ్ళుగా చూస్తున్నాను, ఎవరు ఉడుంబే నాకు కనిపించలే. హల్లెలూయా. ఎప్పుడైనా పడిపోయే వాళ్ళే ఎక్కువ. వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గర వెళ్ళాం, ఏమీ జరగలేదు. అందుకని వాళ్ళంటే అక్కడ ఏమో కడుతున్నారంట. అక్కడ ఎవరు వెళ్ళేది? బాప్టిజం తీసుకొని, అభిషేకం పొందుకొని, బల్ల తీసుకున్న వాళ్ళు పిల్లిలు. సింసోను వాళ్ళు ఎవరు? గోడ పక్కు. నువ్వు ఇటు ఉన్నావు, గోడ మీద ఉన్నంటే అట్టయినా ఇట్టయినా. అలాంటి క్రైస్తవులు కాదు. మన దేవుడి మీద ఎలా ఉండాలి? ఉడ్డుము పట్టనమాట. హల్లెలూయా. ఏది ఏమైనా రూత్ అలా పట్టుకుందో ఏమో, అందుకే దేవుడు రూతుని అంతగా దీవించాడు. మనం ఎలాగైనా నాకు ఈ లోన్ వస్తే దానికోసం ఎవడు ముస్లిం అయినా క్రిస్టియన్ ఆయన ఏదో చేయని, నాకు మొత్తానికి కార్యం జరగాలని పిల్లిలాగా ఉంటున్నాం కాబట్టి ఈరోజు ఏడుపు, ఈరోజు దుఃఖం. చివరికి అది జరుగుతుందా? కార్యం జరగచ్చు కానీ దాంట్లో సమాధానం ఉండదు. ఆశీర్వాదం ఎప్పుడు ఏడుపే. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం గొప్ప సమాధానం ఇస్తుంది. నీ సామెతలు 10:22. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం అది సమాధానం ఇస్తుంది, నీకు వేదన తీసుకో రాదనమాట. హల్లెలూయా. నీ జీవితంలో వేదన, దుఃఖం, తుఫాను వచ్చినప్పుడు దేవుని మీద మాత్రం ఆనుకోవాలి. ఎంతమంది మీరు ఆనుకుంటున్నారు? ఎవరు మనుషులు ఎవరు చేసి, ముస్లిం దేవుడు, హిందూ దేవుడు మాత్రమే కాదు, మరి మనుషుల్ని కూడా వాడి కోసం దేవుణ్ణి కూడా అమ్మేస్తారు యూదాలాగా. హల్లెలూయా. అట్టి స్థితిలో కాదు. మన జీవితం ఎలా ఉండాలంటే మొదటి లంగరు నిరీక్షణ, ఆత్మలో ఒక నిరీక్షణ. ఏది ఏమైనా నా దేవుడు చేస్తాడు, హల్లెలూయా అని ఖచ్చితంగా చివరికి నువ్వు ఇక్కడే వచ్చి పడాలి. అదేమో మొదటిగానే నువ్వు విరోధంగా ఎన్ని కార్యం జరిగినా, నువ్వు మనుషులు నమ్మినా, ఇతర కార్యాలు నమ్మినా, చివరికి అది నీకు దుఃఖము, వేదన ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. చాలా మంది క్రైస్తవులు దుఃఖకరమైన సర్వశక్తిమంతుడు దేవుడు కార్యం చేస్తే ఇన్ని విన్నా, ఇన్ని కార్యం చేసిన, ఇది చేసి అది చేయిస్తే నీ జీవితంలో దేవుడు ఏమీ చేయడు. దేవుడిని పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకోవాలి? ఉడ్డము అంటే దేవుడు మాత్రం చేస్తాడు. నమ్మిన వాళ్ళు తల ఎత్తుకున్న రీతిలో దేవుడు చేస్తాడు. తల వంచుకున్న రీతిలో ఎప్పుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ హృదయం ఆయనకి తెలుసు. నీ నమ్మకం ఏంటో, నీ విశ్వాసం ఏంటో దేవుడు తెలుసు. మనుషుల్ని మోసం చేసి భక్తి చేసే వాళ్ళలాగా, పెద్ద భక్తి ఇదిలాగా కొంచెం ఆశీర్వాదం వచ్చినప్పుడు, కొంచెం కార్యం దేవుడు చేసినప్పుడు తర్వాత నువ్వు ఏమైపోతావంటే మనుషుల్ని మెప్పించడానికి, మనుషుల్ని తృప్తిపరచడానికి నువ్వు చేస్తున్న కార్యం చివరికి నీకు దుఃఖాన్ని, వేదనని మునుపటి కన్నా ఎక్కువగా అయిన కష్టాన్ని నువ్వే కొని తెచ్చు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఆనుకోవాల్సిన ఒక చోటు ఏదంటే
దేవుడి మీద, ఆయన నీ ఆత్మలో ఒక నిరీక్షణ నా దేవుడు చేస్తాడు అని. దావీదు అలాంటి వ్యక్తి అండి. ఇస్కియా చూడండి, దావీదు చెప్తున్న 39వ కీర్తనలు 7వ వాక్యంలో చదవమ్మా త్వరగా. మా టైం అయింది, త్వరగా చదవండి అమ్మా. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఏం చెప్తున్నారు దావీదు? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. మనం మనుషుల దగ్గర నిన్నే నేను నమ్ముకుంటాను, నీళ్ళు పోస్తావని. హల్లెలూయా, నిన్నే నేను నమ్ముకున్నాను దావీదు చెప్తా. అందుకే ఏ స్థితి నుంచి దావీదు ఏ స్థితికి వెళ్ళాడండి? మనుషులు కాదు, ఆయన నమ్మకం ఏంటి? సౌలు గాని ఇంకా ఎంతమంది అయినా విరోధంగా రాని, నా నమ్మకం మాత్రం చెప్పండి, మీకు ఉంటే చెప్పండి. మీ పరిస్థితి విరోధంగా ఉన్నప్పుడు ఏమి నమ్ముతున్నారు? దేన్ని నమ్ముతున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? హల్లెలూయా. విరోధంగా వచ్చినప్పుడు దావీదు చెప్తున్నా, నా నమ్మకము నీవే, నా నమ్మకం. అందరూ కలిసి చెప్తామా? కనీసం మార్చులైనా దేవుడు అట్టి కార్యం చేస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచితే తల ఎత్తుకున్న రీతిలో దేవుడు చేస్తా. వాళ్ళు సిగ్గుపడరు, ఏ విషయంలో కూడా సిగ్గుపడరు అనమాట. హల్లెలూయా. ఎవరు చేస్తారో? మా జీవితంలో, నా జీవితంలో నేను అనేకం చూశాను. మనుషుల్ని మెప్పించడం, మనుషుల కోసం ఏదైనా చేసినప్పుడు అవమానమే మిగులుతుంది. దేవుడు సన్నిధిలో మోకరించి, యేసయ్యా నాకు నువ్వే అని ఆయన సన్నిధిలో చేతులు పైకెత్తి దేవుడి దగ్గర మనం ప్రార్థిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి కష్టమైనా దేవుడు దాంట్లో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవం మనకు రావాలి. హల్లెలూయా. మనుషులు ఎంతకాలం చేస్తారు? మనకున్న వాళ్ళు, మన డబ్బు ఎంతకాలం చేస్తుంది? మనుషులు చెయ్యరు, మనుషులు చేస్తే అది నీకు దుఃఖ వేదన. ఆయనని మాత్రం నువ్వు అన్ని పరిస్థితుల్లోనూ పట్టుకున్నప్పుడు నీ జీవితంలో. ఇస్కియా కూడా చూడండి, ఇస్కియాకు ఒక తుఫాను వచ్చింది. ఆయన పేరేంటి? 36వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వాక్యం. సనకరీఫ్ పేరేంటి తెలుగులో? సనగరిఫ్ ఏం చేశాడు? ఒక లెటర్ రాశాడు. దాంట్లో ఆ మాటలంతా చదివినప్పుడు ఇస్కియాకు ఒకే బాధ, ఒకే కలవరం అన్నమాట. అయ్యో ఏమైపోతుందో అన్నప్పుడు ఆయనే అడుగుతున్నాడు, అన్యుడైన సనగరిఫ్ అడుగుతున్నాడు, నీకు దేని బట్టి ఇంత నమ్మకం? నన్ను చూడండి, యెషయా గ్రంథం తర్వాత చదువుతాం. దేని బట్టి ఈ నమ్మకం అని అడుగుతున్నారు. ఆ వాక్యం చెప్పాను, చదువు 36:4. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవీలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్సుదుడు ఏ పాటి ప్రయోజనకారి? నీ నమ్మకం దేని బట్టి అని అడుగుతున్నాడు. ఇస్కియాకు ఒకే బాధ, వేదన, కలవరం మన జీవితంలో అప్పుడప్పుడు వస్తుంది కదా. అలాగే ఇస్కియాకు వచ్చినప్పుడు ఇస్కియా ఏం చేశారయ్యా అంటే దేవాలయానికి ఆ లెటర్ తీసుకెళ్లారు. హల్లెలూయా. మనమైతే పోలీస్ దగ్గర వెళ్ళి ఉంటాం. ఇస్కియా అయితే ఏం చేశారంటే ఆ లెటర్ని దేవాలయానికి తీసుకెళ్లి దేవుడు సన్నిధిలో పెట్టి కన్నీరు విడుస్తున్నారు. యేసయ్యా, ఈ కార్యము నన్ను ఎంతగానో బాధ పెడుతుంది, ఈ కార్యం నన్ను ఎంతగానో దుఃఖపడుతుంది. యేసయ్యా, ఈ కార్యం నుంచి నన్ను విడిపించు, నా నమ్మకం నువ్వే అని ఇస్కియా ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా ఇస్కియా కోసం యుద్ధం చేశారంట. ఇస్కియా కోసం దేవదూతల్ని పంపించి గొప్ప యుద్ధం చేసి గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చారు. ఇదంతా మీకు తెలిసి ఉంటే, ఈ ఇన్సిడెంట్ తెలిసి ఉంటే ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆత్మలో ఒక నిరీక్షణ, ఒక నమ్మకం దావీదుకి ఎందుకు వచ్చింది, ఇస్కియాకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ప్రార్థనలో దేవుని నమ్మారు. ప్రార్థన చేసినప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కలవరం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ అవసరం వచ్చినా దేవుడు సన్నిధిలో ఆ కార్యాన్ని తీసుకెళ్లి, ఆ లెటర్ ఎక్కడే తీసుకెళ్లారు ఇస్కియా? దేవుడు సన్నిధికి తీసుకెళ్లి దేవుడు సన్నిధిలో పెట్టి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యంలో గొప్ప సమాధానం. ఆత్మ లంకరు. హల్లెలూయా. ఆత్మ అంటే ఆ లంగర్ ఎక్కడ నువ్వు పెట్టాలంటే ప్రార్థనలో. లోతైన ఆ నిరీక్షణ నీకు రావాలంటే నీకున్న సమస్య, నీకున్న ఆ కార్యాన్ని ప్రార్థనలో దేవుడికి అప్పగించాలి. దేవుడు చేస్తాడని విశ్వసించాలి. ఆ నమ్మకం, ఆ నిరీక్షణలో మొదటి లంకరను వేసినప్పుడు ఎలాంటి విరోధమైన కార్యంలో కూడా దేవునికి ఏం చేస్తాడంటే గొప్ప సమాధానం ఇస్తాడు. నీకు విరోధంగా ఎన్ని కార్యం వచ్చినా, యెషయా గ్రంథంలో ఉంది, నీకు విరోధంగా లేవబడుతున్న ఆయుధము 4 వర్ధిల్లకుండా పోతుంది. ఎంతమంది శత్రువులు వచ్చినా, శత్రువు వస్తారని వాక్యం చెప్తుంది. పౌలుకు విరోధంగా వచ్చారు, మరి యేసుక్రీస్తుకు విరోధంగానే వచ్చారు. నువ్వు నేను ఏ పార్టీ వాళ్ళం? హల్లెలూయా బ్రదర్స్.
హల్లెలూయా. ఆఫీస్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు, దారిలో కూడా ఉంటారు. ఎవరు? శత్రు. అన్ని విషయంలో కూడా మన నమ్మకం మాత్రం, హల్లెలూయా, మన నిరీక్షణ మాత్రం దేవుని మాత్రం. దానికోసం ఇంకొక ప్రయత్నం చేస్తున్నా, అది నీ ఆలోచన. నీ ఆలోచన దేవుడి ఆలోచన భూమి ఆకాశము కన్నా ఎత్తైనది. అందుకే ఆ కార్యాన్ని దేవుడి దగ్గర అప్పగించాలి, దేవుడు మాటకి లోబడాలి. అప్పుడు దేవుడు ఒక కార్యం నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నేను 2 రోజుల ముందు యోనా గురించి ఆలోచన చేశాను. నినివే పట్టణానికి వెళ్ళంటే కాదు, నేను వెళ్ళను అని ఆయన ఇష్టం చేశాను. నినివే ఆయన దర్శించుకెళ్ళడానికి డబ్బు ఇచ్చి టికెట్ కొన్నాడు. కానీ దేవుడు ఆయన చిత్తం నెరవేరడానికి డబ్బు లేకుండా ఒక పడవని పంపించారు. ఏంటి? చేప. ఆయన చిత్తం నెరవేరాలంటే ఖర్చు లేకుండా నిన్ను తీసుకెళ్ళిపోతారు అంతే. ఎంతమందికి అర్థమైంది? ఖర్చే లేదండి, నవరే. హల్లెలూయా. ఖర్చు లేదంటే ఆమేన్. హల్లెలూయా. మీ అమ్మాయికి పెళ్ళి ఖర్చు లేకుండా అవుతుంది, కట్టనం లేకుండా అవుతుంది. దేవుడు చిత్తం చేసినప్పుడు అమ్మ ఎంత సంతోషమో. ఇలాంటి మంచి మాటలు చెప్పండి అమ్మగారు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. దేవుడి మీద నమ్మకం. ఆయన సిగ్గుపరచనివ్వరు. మన నమ్మకం ఆయన మనిషి మీద కాదు. ఏ మనిషి అయినా వాళ్ళ ద్వారా దుఃఖం, వేదన, పరిస్థితిని బట్టి, ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి మనం నమ్ముతాం. వాళ్ళ ద్వారా ఇంకా కొని తెచ్చుకుంటాం. హల్లెలూయా. తల్లిదండ్రులైన మనము దేవుడి మీద మాత్రం నమ్మకం ఉంచినప్పుడు మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. మనుషుల్ని నమ్మితే, మనుషులు వెనకాల వెళ్తే మన పిల్లలు కూడా అది దుఃఖము, వేదన. హల్లెలూయా. అబ్రహాం దేవుణ్ణే నమ్ముకున్నాడు. విశ్వాసానికి ఆయన ఎవరు? తండ్రి. అందుకే అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు జీవితం ఆశీర్వాదకరంగా ఉండింది. మన నమ్మకం, మన నిరీక్షణ ఆయన ఎలాంటి పట్టాలి మన దేవుణ్ణి? ఉడుము మర్చిపోకండి. ఉడుము తింటారా మీరు? అది కూడా తింటారు. చూడు, అది కూడా తింటారు. కప్ప కూడా తింటారు మీరు, పాము కూడా తింటారు. ఏమి అదేంటి? ఫ్లెష్ ఉంటే అన్నిటి తినడమే. హల్లెలూయా. ఫ్లెష్ అంటే ఏంటమ్మా? మాంసం. ఏముంటే అది తినడం. ఉడుము కూడా తింటారా? ఏంటి అన్నయ్య? ఎక్కడ ఊరు? ఏ ఊరు అది చెప్పండి. నున్నలనా? మీరు కూడా తింటారా ఏంటి? ఉడుము తినమని చెప్పలే నేను. అమ్మగారు ఉడుము తినమన్నారు అంటారు మీరు. అన్నీ అలాగనే. ఉడుము ఏం చేయాలి? విజయ్ పట్టుకోవాలి. 2 విజయ్లు అక్కడే ఉన్నారు. అలే, నువ్వు విజయ్ కాదు కదా, టైటస్. ఎలా పట్టుకోవాలి? హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం మొదటి లంగర్ ఏంటి? ఆత్మ నిరీక్షణ అనే లంకర్. అది చేయాలంటే నీకున్న పరిస్థితి, నీకున్న అన్ని కార్యము 4 లంగర్ వేసి వెళ్తాం. హల్లెలూయా. నేను విడిచిపెట్టను, త్వరగానే ముగిస్తాను. 1లోనే చాలాసేపు అయిపోయింది. నీకు వస్తున్న కార్యాన్ని దేవుడు సన్నిధిలో పెట్టి కన్నీరు విడిచి దేవుడికి అప్పగించేసి, అదే మొదటి. నీ ఆత్మలో నిరీక్షణ రావాలంటే మనుషుల మీద కాకుండా, ఇంకా వేరు దాని మీద కాకుండా దేవుడి మీదే నీకు నిరీక్షణ ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన. నీకున్న అన్ని కార్యాన్ని దేవుడికి ప్రార్థనలో అప్పగించే. అప్పుడు పౌలు చెప్తున్నారు కదా 4:6 పిలిపిరు ఏంటి? గొప్ప సమాధానం ప్రార్థనతోనూ కృతజ్ఞతలతోనూ ఆయనకి చెల్లించినప్పుడు సమాధానం. మొదటి లంగరు ఏంటి? లంగరు ఆత్మలో నిరీక్షణ అని వేసేసారు అందరూ. మొదటి లంగరు వేసేసారా? రెండోది వేస్తామా? 1 తిమోతి గ్రంథం, తిమోతికి రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18-19 త్వరగా చదవమ్మా. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి. అమ్మాయి ఫస్ట్ లంగరు వేసేసింది, అందుకే గట్టిగా చదువుతుంది. చదవమ్మా. రెండోది కూడా వేసేస్తా. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. మంచి మనసాక్షి అనే లంకర్ అంట. రెండోది ఏంటి? మంచి మనసాక్షి. రెండోదిగా మనకి ఏది ఉండాలంటే రెండో లంకర్ ఏంటండి? మంచి. మొదటిది ఏంటి? ఏమి లంకర్ వేస్తున్నామో తెలుసుకోవాలి. వినోద్, ఫస్ట్ లంగర్ ఏంటి? ఫస్ట్ ఇది విన్సెంట్, సెకండ్ ఇది వినీత్ అని చెప్పకు. ఫస్ట్ ఇది ఏంటి? నువ్వు చెప్తేనే రెండో పాయింట్ చెప్తా. నిరీక్షణ అనే సరే చెప్పించారు.
కాపీ కొట్టావు, కాపీ కొడితే డిఫాల్ట్ అయిపోతావు, డిబార్ అయిపోతావు. హల్లెలూయా, ఇక్కడే ఉండు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు, సైమన్ అనుకుంటాడు నేను పిఏ సిస్టమ్ తిప్పడమే నా ఇష్టం, నా పని. శ్యామ్ అనుకుంటాడు ప్యాడ్ కొట్టడమే నా పని. అంతే, ప్యాడ్ కొట్టడానికి పిఏ సిస్టమ్కి మరి వీడియో కోసం మన రాకర్ల, మన ఆత్మ కోసం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు ఇంకా లంకర్ వేయకపోతే తుఫాను వస్తుంది. లంకర్ వేసేసావా ఇప్పుడు? ఏంటి రెండోది? అది మొదటి ఎల్కేజీ తర్వాత యూకేజీ. మొదటి ఏంటి? మీరు చెప్తున్నారు, వినోద్ చెప్పట్ల, విజయ్ కూడా చెప్పేశాడు. సరే, మొదటిది తమ్ముడు వేశారు, రెండోది అన్నయ్య వేస్తాడు. మంచి మనసాక్షి అనే లంకర్ అంటే మంచి మనసాక్షి కలిగి ఉండాలని రెండోదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకు వస్తున్న అలాంటి తుఫాను, అలాంటి కష్టంలో పౌల్ గారు చెప్తున్నారు, మంచి మనసాక్షి కలిగి నువ్వు ఉండు. విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు, మంచి మనసాక్షి మనం కలిగి ఉన్నప్పుడు మనకు వస్తున్న అన్ని కార్యం నుంచి, హల్లెలూయా, మంచి మనసాక్షి మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఏదైనా తప్పో ఏదైనా ఒక పాపం చేసినప్పుడు మన మనసాక్షి ఏమైపోతుంది? గుచ్చుకుంటుంది. హల్లెలూయా. అయ్యా ఇది చేశానే, ఎంతమంది గుచ్చుంటుంది. మనసాక్షియే లేని వాళ్ళకి నేను ఏమీ చేయలేదు. మంచి మనసాక్షి. కొంతమందికి మనసాక్షి ఏమైపోతుందంటే ఆరంభంలో బాగానే ఉంటుంది రఘు, తర్వాత ఏమైపోతుంది? గుచ్చదనమాట. అది ఏమైపోతుంది వందన? అది ఎక్కడో వెళ్ళిపోతుంది. మనసాక్షి ఎక్కడో మనసాక్షి ఎక్కడో వెళ్ళిపోతుంది అనమాట. అందుకే దేవుడు ఈరోజు నీకు విశ్వాసం ఉంటే మాత్రం రెండో లంగర్ కూడా నువ్వు వేయాలి. ఏంటి? మంచి మనసాక్షి కలిగి ఉండాలి. ఏదైనా చెప్పినప్పుడు అంగీకరించే మనసు ఉండదు. ఒక లోపల ఒక మనిషి ఉన్నాడు, మనలో ఉన్న మనిషి బలపడాలంటే మంచి మనసాక్షితో. దావీదు కట్టి కార్యం ఉండింది. అందుకే పాపం చేసినప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు ఒప్పుకున్నాడు. అల్లెలు కొంతమంది అమ్మ నాన్న నేనా, అయ్యో నేను చేయలేదు, వాళ్ళకి ఏం మనసాక్షి లేదు. కొంతమంది గుచ్చుకోదు. కొంతమందికి చిన్న తప్పు చేసినా కూడా ఏం చేస్తుంది? గుచ్చుకుంటుంది. కొంతమందికి గుచ్చుకోదు అనమాట. ఏమంటే అది వచ్చి ఏమైపోయింది? మొద్దుబారిపోయిందంట. హల్లెలూయా. ఇంకా గుచ్చుకో. చాకు ఇంట్లో వాడతాం కదా, మీరు చేపలు ఇది చేస్తారు, మటన్ చికెన్ అంతా, దానికి మొద్దుపైన చాకు వాడతారా? ఎలాంటి చాకు వాడతారు? షార్ప్గా పులుసా పలసా దాన్ని తీయడానికి, మరి మటన్ చికెన్ అంతా కట్ చేయడానికి బెండకాయ లేడీస్ ఫింగర్ అది కట్ చేయడానికి కూడా ఎలా ఉండాలి? నైఫ్ షార్ప్గా ఉండాలి, అప్పుడే కట్ చేస్తుంది. మన మనసాక్షి కూడా షార్ప్. చిన్న తప్పు చేసిన ఒక మంచి మనసాక్షి నీకున్నప్పుడు నీలో ఏ పాపము, ఎబ్రేయ పత్రిక 9:14 చదవక్కర్లా, తర్వాత చదవండి, నాకు టైం అయిపోయింది. ఆ పాపం నీలో వచ్చినప్పుడు దానికోసం మన ఆ పాపాన్ని హెచ్చరించినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఎలాగంటే మనుషుల దగ్గరనో ఇంకా వేరే ఎలాగ కూడా ఆ పాపం నుంచి మనకు విడుదల రాదు. నీ పాపం నుంచి విడుదల చేసేది యేసుక్రీస్తు రక్తం ఒకటే. హల్లెలూయా. ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ మనసాక్షిని నువ్వు కాపాడుకుంటే నీ జీవితంలో ఎలాంటి తుఫానం వచ్చినా స్టడీగా నిలబడతావు. కష్టాలు వస్తుంది, వేదన వస్తుంది, పోరాటం వస్తుంది, అయినా నీ మనసాక్షి మంచిగా పని చేస్తుంటే ఎప్పటికప్పుడు నువ్వు కొంతమందికి ఎంత పాపం చేసినా ఏంటి తెగించి చేస్తారు కొంతమంది. ఎందుకంటే పాపానికి చేసినప్పుడు తర్వాత ఏం జరుగుతుందో తెలీదు వాళ్ళకి. కాబట్టి మనసాక్షి ఉండదు. మనసాక్షి లేకుండా, మనసాక్షి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏంటో దేవుడికి మరుగుగా మనం ఏమీ కూడా చేయలేము. ఆయన సన్నిధిలో నువ్వు చేస్తున్న కార్యానికి ఒప్పుకొని విడిచిపెట్టి గుచ్చుకుంటున్నావు, ఇది తప్పు, ఇలా చేసావు, ఏంట్రా పాలు మైకి ఉన్నా పాటు పడుతున్నావు, హల్లెలూయా అని దావీదు అలా చేశారు. కాబట్టి ఒప్పుకున్న ఆ కార్యం ఒప్పుకోవాలి. మొదటిగా ఏం చేయాలి? ఒప్పుకొని దేవుడి సన్నిధిలో యేసయ్య మీ రక్తం ద్వారా, ఇదిగో మార్చి నెలలో దేవుడు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. జనవరి ఫిబ్రవరిలో వాగ్దానం పొందుకున్నా. అన్నీ మనకు జరిగిందా? కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగల. కొన్ని కార్యం ఏం జరగలేదు. నీకు విశ్వాసం ఉంటే మాత్రం మంచి కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి.
జరగదు. మంచి మనసాక్షి కలిగి, హల్లెలూయా, సమస్తము ఎరిగిన దేవుడు ఒక్కరు ఉన్నారు, ఆయనకి మరుగైనది ఏమీ లేదని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు గొప్ప సంతోషం, గొప్ప సమాధానం. మనం కప్పుకున్నప్పుడు దాని ద్వారా దుఃఖం, వేదనే వస్తుంది, కానీ దేవుడు ఎదుట, హల్లెలూయా, ఇంకొకరిని చెప్పడం కాదు, మన మనసాక్షి ఎలా ఉంది అని మనల్ని మనము పరిశోధన చేసుకోవాలి. హల్లెలూయా, పరిశోధన చేసుకునే అనుభవం మొదటిగా ఉండాలన్నమాట. ఎన్నిసార్లు దేవుడు వాక్యము వచ్చినా, ఎన్నిసార్లు హెచ్చరించినా మన మనసాక్షిని మనం కప్పిపుచ్చుకుంటే మనకు తుఫానులు, గాలి, వేదన వచ్చినప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు. రెండో లంగర ఏంటయ్యా అంటే మంచి మనసాక్షి కలిగి, విశ్వాసంతో కూడా మంచి మనసాక్షి కలిగి నీవు చేసిన కార్యాన్ని నీ మనసాక్షి గుచ్చుకున్నప్పుడు దేవుడు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మంచి మనసాక్షిని కాచుకోగలిగితే దేవుడు అలంకరణను వేసినప్పుడు నీ జీవితంలో ఎలాంటి కార్యం వచ్చినా దాంట్లోంచి దేవుడు తప్పేస్తాడు. తప్పు చేసినప్పుడు అడగాలి దేవుడి దగ్గర, దానికోసం మనుషుల దగ్గర వెళ్ళక్కర్లే, వాళ్ళకు వీళ్ళకు చెప్పక్కర్లే. దేవుడు సన్నిధిలో కన్నీటితో యేసయ్యా నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించి యేసయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నీ మనసాక్షి మరలా నూతన పరుస్తాడు. నీకు నీ జీవితం చిగురిస్తుంది అన్నమాట. హల్లెలూయా, నీకు ఒక వేకువ చుక్కన, అదంతా మర్చిపోతున్నారేమో అని మరలా చెప్తున్నా, నీకు వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎంత లంకరేసాం? మూడోది ఏంటి? మూడోది ఇంకా చెప్పలేదా? పేతురుకు రాసిన 2వ గ్రంథం మొదటి అధ్యాయం, పేతురుకు రాసిన 2వ బుక్ మొదటి అధ్యాయం 19, 2 పీటర్ 1 చాప్టర్ 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. హల్లెలూయా. వాక్యం ఎలా ఉందంటే వెలుగుగా ఉందంట. మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించే వేకువ చుక్క ఏంటయ్యా అంటే దేవుడొక వాక్యం. వాక్యం అనే దేవుడొక వాక్యం అనే లంగరు. మూడోది ఏంటి? మొదటి ఏంటి? అమ్మ అన్నయ్య ఈరోజు లంగర్ వేయడానికి వచ్చారు. మొదటి ఏంటి అన్నయ్య? రెండోది ఏంటి? మూడోది ఏంటి? వాక్యం అనే ఆ వాక్యము మనల్ని నడిపిస్తుంది అనమాట. ఆ వాక్యము అనే లంకర్ నువ్వు వేసినప్పుడు ఎలాంటి అంటే వాక్యం విని మహిమ ప్రార్థన చేసి వాక్యం విని వదిలిపెట్టడం కాదు. ముళ్ళు పొదలో లేదో ఇంకేంటమ్మా రాయో అంటే వాక్యం ఫలించదు, నూరింతలుగా ఫలించ. వాక్యం విన్నప్పుడు, కొన్నిసార్లు నువ్వు వాక్యం ధ్యానించినప్పుడు, కొన్నిసార్లు వాక్యం సంఘంలో విన్నప్పుడు, కొన్నిసార్లు వాక్యం నువ్వు ధ్యానిస్తుండగా వాక్యం నీకు సూచిగా వస్తుంది. హల్లెలూయా. నేను కూడా విజ్ఞాపన ప్రార్థనలో నేను చెప్పాను, మనం ప్రార్థన మాత్రం చేస్తాం ఎక్కువగా. నా జీవితం ఒకప్పుడు అంతే, ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనే వెన్నుముక్క, ప్రార్థనే అని. ప్రార్థన ఎంత కావాలో మనకు వాక్యం కూడా అంతే కావాలి. వాక్యము ధ్యానించలేని మీలో అనేకులు ఉన్నారు. మీ జీవితంలో దేవుడు క్రియలు జరిగించాలి. ఎంతమంది మీ మనసాక్షికి తెలుసు? ఇప్పుడే మనసాక్షి గురించి చెప్పాను కదా. మీ మనసాక్షికి తెలుసు వాక్యం ఎంత బిజీగా అయిపోతాం మనం. వాక్యం చదివేంత ఏదో క్యాలెండర్లో పాస్టర్ గారు చెప్పినట్టు క్యాలెండర్లో చదివే వాక్యం కాదమ్మా. దేవుడు మాట్లాడితే నేను చెప్పాను స్త్రీల కూడికలో, ఏమి వాక్యం చదువుతాను, ధ్యానిస్తాను. ఇలా తీస్తే ఆ రోజు తెచ్చుకొని వచ్చింది, నాకు వచ్చిందిలే. యెషయా గ్రంథం 66 వాక్యం వచ్చింది. ఇలా జోష్యం చూసేది కాదు, ఏంటి చిలక జోష్యం కాదు ఇది. వాక్యం దేవుడు మాట్లాడారంటే ఏదో ఒక ఇది తెరిచినప్పుడు వచ్చేది కాదు. తెరిచిన ఉరి వేసుకొని వస్తుంది అంటే వేసుకుంటామా? ఉరి వేసుకుంటా అలా కాదు. నీతో దేవుడు మాట్లాడాలంటే ఎలా అంటే, అయ్యో టైం అయిపోయింది. వాక్యాన్ని రోజు నువ్వు చదువుతున్నావు కదా, ఆ రోజు నీకు ఏమీ వస్తుందో దాని ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలా మందికి తెలుసు దేవుడు నాతో మాట్లాడారు. క్యాలెండర్లు అలా కూడా మాట్లాడతారు. మాట్లాడాలంటే నీలో ఉన్న తప్పు, నీ చేస్తున్న కార్యాన్ని ఎత్తి చూపించేది ఏది? అందుకే మేము చదవట్లే. ఇదంతా చెప్తుంది కాబట్టి
దేవుడు ఒక వాక్యము ప్రార్థన రెండు ఒకేలాగా ఉన్నప్పుడే మన జీవితంలో సమాధానం, సంతోషం పర్మనెంట్గా. ఎన్ని తుఫాను వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇది రెండు ఈక్వల్గా మన జీవితంలో ఉన్నప్పుడు ఏది కూడా, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ వ్యాధి మనల్ని ఏమీ చేయదనమాట. ఎప్పుడు నీకు ప్రార్థన తగ్గుతుందో, ఎప్పుడు నీకు వాక్య పఠనం తగ్గుతుందో, ఇప్పుడు ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, ఒక్కరోజు హల్లెలూయా ఈ రెండు ఈక్వల్గా మనం చేసినప్పుడు మొదటిగా దేవుడు వాక్యం నుంచి మూడోది లంగర్ ఏంటి వాక్యము. దేవుడు ఒక వాక్యం అనే లంకర్ వేయాలి. దేవుడు నీతో మాట్లాడతాడు, వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. చెప్తున్న కార్యం మీద నువ్వు నమ్మకం ఉంచినప్పుడు, ఇంకా చాలా ఉంది కానీ టైం అయిపోయింది, నేను త్వరగా ముగిస్తాను. నువ్వు చర్చికి వచ్చినప్పుడు, మరి దేవుడు ఒక వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఒక ఆదివారమే వచ్చి వెళ్తే మన ఆత్మ చాలు. అది మూడో శుక్రవారం అవసరంలో అస్సలు మైండ్ బ్లోయింగ్ బుధవారం వాక్యం అన్నమాట. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత గొప్ప దైవ సేవకుని దేవుడు ఎదురు చూడని విధంగా మన మధ్యకి దేవుడు తీసుకొచ్చారు. ఆ మాటలు ఒక్కొక్కటి అలాగా మన జీవితంలో ఏం చేయాలి? వాక్యం చెప్తుంది, వాక్యమే మన హృదయానికి వెళ్ళి మన హృదయంలో ఉన్న చెడుదనాన్ని, దానికి హార్ట్ ఆపరేషన్ అంతా డాక్టర్ చేయలేరు. చెడుదనాన్ని ఏది తీసేస్తుంది? దేవుడు ఒక వాక్యం తీస్తుంది అనమాట. హల్లెలూయా. దేవుడు ఒక వాక్యం అనే వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నా. ఇక్కడ చాలదు, తర్వాత కొంతమంది అక్కడ వస్తారు, అక్కడ వింటారు, తర్వాత సాయంత్రం వెళ్ళి టీవీలో ముందు కూర్చుంటారు, లేదా ఎక్కడైనా మీటింగ్ కూటాలు ఉంటే వెళ్తారు. కూటాలకు వెళ్ళండి, మంచిదే, నేను వెళ్ళదని ఎప్పుడూ చెప్పను, మంచిది. ఎక్కడ వెళ్ళినా దేవుడు చెప్పిన మాటే మీకు క్రియ జరగాలి. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళినా మన ఇంట్లో తింటే బాగా ఒకరు ఎవరైనా పార్టీ ఫ్రీగా ఇస్తారా అనుకో, వెళ్తాం. సురేష్ వచ్చి అన్నప్రాసనం చేస్తాడు సైమన్ పాల్కి, అప్పుడు మనకు విందు పెడతావా? ఆమెనంట, పెడతాడంట. అప్పుడు బాగా ఫ్రీ కాదని బాగా లాగేసామా, తినేసాం, లాగించేసాం. మీరు ఫుల్ చేసుకోండి, లాగించేసాం. తర్వాత రాత్రి కొంచెం పెరుగని ఇంట్లో తింటే ఏంటి నీళ్ళు సెట్ అయిపోతుందా? సెట్ అవ్వడం కాదు, అదే తృప్తి ఇస్తుంది. హల్లెలూయా. బిర్యానీ అనుకుంటాం, ఫ్రీగా వచ్చింది కదని ఫుల్గా కూడా తింటాం. దేవుడు ఒక వాక్యం నీకు మందిరంలో తృప్తి ఇస్తుంది. నువ్వు ధ్యానించినప్పుడు తృప్తి ఇస్తుంది. నీ ఆత్మకు తృప్తి లేదంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించట్లేదు. హల్లెలూయా. వాక్య ధ్యానించి, వాక్యం చదివి, నీకు నియమించబడిన సేవకుల ద్వారా నీకు వాక్యం వచ్చినప్పుడు అది నీకు తృప్తి కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. తృప్తి లేదు అంటే వాక్యం చెప్తున్న వాళ్ళు సంఘం మీద కాదు, నువ్వు వాక్యం ధ్యానించి వాక్యం దాగొచ్చినప్పుడు సూచిగా దేవుడు నీతో మాట్లాడతాడు, తృప్తిగా వెళ్తావు. మన్నాను కురిపించి ఆయన కురిపిస్తాడు. మన తృప్తిగా తినడానికి ఆ వాక్యం మీద ఎక్కడో ఉంటారు, నన్నే చూస్తున్నట్టు ఉన్నారు కానీ నన్ను మోసం చేయొచ్చు దేవుణ్ణి. కొంతమంది ఎక్కడో ఉంటారు, చూడమని నన్ను చూస్తారు, తల కూడా బాగా ఊపుతారు. అది దానివల్ల కాదు, వాక్యాన్ని అంగీకరించే మనస్సు మనకు కావాలి. దేవుడు ఒక వాక్యం అనే లంకర్ వేయాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వచ్చి వెళ్తే ఏమీ జరగదు. ఇది వచ్చి కాశీయో ఇంకా రామేశ్వరము ఇంకా అదేంటి ముస్లిమ్స్ వెళ్తారు, అదో కాదు. ఏ చర్చికి వెళ్తే వాక్యం నేను దర్శించాలి. హల్లెలూయా. నాతో మాట్లాడు యేసయ్యా, సూటిగా మాట్లాడు, మహిమ ప్రార్థన చేయి, నాలో ఉన్న తప్పుని ఎత్తి చెప్తే ఎలా తింటావమ్మా? హల్లెలూయా. వంగుతావలా. ఆ వాక్యాన్ని అంగీకరించి నన్ను అడిగితే ఆశీర్వాదమైన మాటలు కానీ హెచ్చరికైన మాటలు మన జీవితాల్ని కడుతుంది. అలాగ కట్టబడిన వాళ్ళు మేమేం, మా పాస్టర్లంతా మీలా కాదు. ఈ విజయవాడలో కొంచెం అలా చెప్తేనే ఈ చర్చ్ మైక్ విశ్వాసులు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చెప్పి ఎంత ఎక్స్పీరియన్స్ నేను అనుకున్నా నాకు ఉన్నదంతా మా పాస్టర్ గారు చెప్పేస్తున్నారు. పార్టీ ఇవ్వకపోతే అలాంటి ఎవరు దిక్కుమాలిన విశ్వాసాలు ఎవరు నాకు లేదు. నా విశ్వాసాలు, నా బిడ్డలు, నన్ను మంచి బిడ్డలు అన్నమాట. మిమ్మల్ని చెప్తున్నానే, మీరే కదా నా బిడ్డలు అంటే మానసాశామిని చెప్పలేదు, మిమ్మల్ని చెప్తున్నాం. హల్లెలూయా. మీలాంటి మంచి బిడ్డలు సముద్రంకి వెళ్ళి వెతికినా దొరకరన్నమాట. హల్లెలూయా.
నిజం మంచి బిడ్డలు మీరు. హల్లెలూయా. అందుకే మేము ప్రాణంతో ఉన్నాం, ఇంకా సేవ చేస్తున్నాం. వాక్యం అనే విని దాన్ని అంగీకరించి నవ్వుతాను, అల్లరితోనూ ఆటలతోనూ చేసేది భక్తి కాదు. వచ్చినప్పుడు ఆ వాక్యం నన్ను దర్శించి నేను ఎక్కడ ఉన్నాను, ఎవరి సన్నిధిలో ఉన్నానంటే నా జీవితాన్ని మార్చగలిగిన, నన్ను విడిపించగలిగిన, సర్వ సత్యంలోనికి నడిపించగలిగిన దేవుడి సన్నిధిలో ఉన్నాను అని గుర్తుపెట్టుకున్నప్పుడు నీ జీవితము మారుతుంది. చివరిగా అలాంటి వాక్యం మీద కట్టుకున్నప్పుడు, వాక్యం అన్న లంగరును వేసినప్పుడు నీ జీవితంలో ఎలాంటి తుఫానులు వచ్చినా బండ మీద కట్టబడినా ఇల్లులాగా స్ట్రాంగ్గా నిలబడతావు అన్నమాట. నాలుగవదిగా కీర్తనలు 46:5, జకరియా 4:6 2 చదవని నేను ముగించేస్తాను. ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఎవరు? 4:6 చదివారు జకరియా. చదువు. శక్తి చేత కాదు, బలము చేత కాదు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. ఎలాంటి విరోధమైన కార్యం వచ్చినా నాలుగోదిగా ఆత్మనే లంగరి వేయాలి. మొదటిగా ఏంటి? నిరీక్షణ. ఆత్మలో నిరీక్షణ అనే లంకర్. రెండోది మంచి మనసాక్షి అనే. మూడోది నాలుగోది ఆత్మలో ఆత్మ అనే లంగర్. ఆత్మ మీద ఆనుకోవడం. బలం చేత కాదు, శక్తి చేత కాదు, ఆత్మ ద్వారానే జరుగుతుంది అని మనం చదువుకున్నాం. ఆత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. ఆత్మ దేవుడి మీద మనం ఆనుకున్నప్పుడు ఆత్మ దేవుడు ఎక్కడ ఉన్నారు? అక్కడ స్వాతంత్రం, విడుదల ఉంది. కనుక దేవుడు ఒక ఆత్మ మీద మన జీవితము ఆనుకున్నప్పుడు రోమపత్రిక 8:26 త్వరగా చదవమ్మా. ఒక రేషా గ్రంథం 28, 11, 12 కూడా చదవండి. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా సహాయం చేస్తున్నారు. ఎలా ఆత్మ నీకు సహాయం చేస్తున్నారంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. హల్లెలూయా. తెలియదు, నార్మల్ గానే తెలియదు. పోరాటంలో, తుఫాన్లో, వ్యాధిలో, వేదనలో ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి తెలియని సమయంలో ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే ఆత్మ దానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకున్న పోరాటం, మనకున్న కష్టం, మనకున్న వ్యాధి, మనకున్న అన్ని కార్యంలో కూడా దేవుడు మనల్ని విడిపించి నడిపిస్తున్నారంటే మన కోసం ఒకరు విజ్ఞాపనం చేస్తున్నారు. ఏం చేయాలో తోచని స్థితిలో, ఇది ఎలా ముగిస్తుందో అనే స్థితిలో దేవుడు నీ కోసం సఖ్యం కాని ములుగులతో దేవుడు ఏం చేస్తున్నాడు? నీకోసం నాకు నువ్వు ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయకపోయినా ఈరోజు ఎలా ఉన్నా బ్రతికి ఉన్నావు, బాగున్నావు. ఎందుకంటే నీకోసం దేవుడు విజ్ఞాపనం చేస్తాడు. అందుకే ఎవరి కోసం దేవుడు విజ్ఞాపనం చేస్తారు తెలుసా? అందరి కోసం చేయరు. దేవుడు ఆత్మ మీద ఆనుకుని, నీ శక్తి, నీ బలం మీద ఆనుకుంటే నీకు ఏమీ జరగదు. దేవుడు ఒక ఆత్మ మీద ఆనుకున్నప్పుడు నీ కోసం దేవుడు విజ్ఞాపనం చేస్తారు. యెషయా 28, 11, 12 కూడా చదివితే నిజమే. అలసిన వారికి నెమ్మది కలుగజేయుడి. అలసిన వారికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను. అలసిన వారికి నెమ్మది కలగచేసి, అలసిపోయిన మనకి దేవుడు ఒక ఆత్మ ఆదరణ కలగచేస్తుంది అనమాట. హల్లెలూయా. అందుకే మనము ఆత్మ లంకర్ వేసినప్పుడు మన జీవితంలో ఎలాంటి తుఫాను, ఎలాంటి విరోధమైన కార్యం వచ్చినా కూడా ఈ 4 విధమైన లంకర్, అంటే నీ క్రైస్తవ జీవితంలో ఎన్ని విరోధమైన కార్యం వచ్చినప్పుడు కూడా, పోరాటం వచ్చినప్పుడు కూడా, వ్యాధి వచ్చినప్పుడు కూడా, నీ కుటుంబంలో ఏది వచ్చినప్పుడు కూడా వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు బాగుంది అనుకున్నప్పుడు వస్తుందా? వెంటనే 4 లంగర్ని జ్ఞాపకం చేసుకో. నిరీక్షణ, ఆయన మీద మాత్రం నిరీక్షణ. రెండవది మంచి మనసాక్షి కలిగి. మూడవదిగా దేవుడనే వాక్యం. నాలుగవదిగా దేవుని యొక్క ఆత్మని లంకర్.
ఈ 4 లంకర్ నువ్వు వేస్తే వాళ్ళు 14 రోజులు కష్టపడ్డారండి. నువ్వు ఈరోజు కష్టపడడానికి కారణం దేవుడు మాట వినకపోయావు కనుక, లేదు దేవుడు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు కనుక, ఇంకా నువ్వు దేవుడు యొక్క కార్యంలో, దేవుడికి ఇవ్వాల్సిన కార్యంలో ఇంకా అనేక వాటిని బట్టి నువ్వు ఒకవేళ ఈరోజు కష్టంలో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, అయినా కూడా నా దేవుడు నిన్ను చేయి విడిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు అంతకైనా కాదు. దేవుడు నిన్ను బలపరచడానికి కోసం నీతో దేవుడు చెప్పట్లే, నీకు చేయడానికి అవసరం దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో నువ్వు ఇది కొని తెచ్చుకొని ఉన్నా, లేదా అపవాది తీసుకొచ్చి ఉన్నా, పోరాటము, దుఃఖం, వేదన అన్నిట్లో నుంచి కూడా దేవుడు విడిపించి గొప్ప సమాధానం నేను తీరం నీకొక ఉదయం. అదేంటి ఉదయం? నీకు తెల్లవారుతుందేనా? హల్లెలూయా. ఏంటి నీకు ఎప్పుడు అవుతుందా అనే కార్యం మీరు రాసి పెట్టుకోండి. ఆత్మదేవుడు చెప్పిన మాట మీతో పంచుకున్నా, ఎప్పుడు కష్టపడి పంచుకున్నాను. చాలా తెలుగులో అంతగా ధ్యానించడానికి నాకు టైం లేదు, కానీ దేవుడు యొక్క కృపలో మీకు చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. ఎంతమందికి అర్థం అవ్వలే? ఎంతమందికి అర్థం అవ్వలేదా? అంటే చెప్పడానికి ముందే చేతులు పైకెత్తడు. అర్థమైన వాళ్ళు మాత్రం అల్లులే చెప్పండి. 4 లంగర్ వేసిన వాళ్ళు మాత్రం అల్లులే చెప్పండి. నాకు దేవుడు నెమ్మదిస్తాను నమ్మితే హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పేంత వరకు చెప్తాను. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనల్ని చేవిడిచే దేవుడు కాదు. మనుషులు మనల్ని క్షమించకపోవచ్చు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనుషులు మనల్ని ఆదరించకపోవచ్చు, దేవుడు మనల్ని ఈ రోజు ఏ పరిస్థితి అయినా దేవుడు నీతో మాట్లాడి ఉంటే నాకు తెల్లవారుతుంది, ఎప్పుడు ఈ కార్యం అవుతుందా అని అందరూ చేయవిడచ్చు. ఆరాధనలో దేవుడు మాట్లాడారు. అందరూ చేయవిడవ్వబడిన స్థితిలో నువ్వు ఉంటే దేవుడే నిన్ను చేయి ఇచ్చి లేపి నిలబెడతాడన్నమాట. దేవుడు చేస్తే అది గొప్పగా ఉంటుంది. కానీ మనం వేయాల్సింది ఏంటి? లంగర్. హల్లెలూయా. లంగర్తోనే ఆ ఆరాధనకి రండి. అక్కడ దేవుడు మనం ఏం చెప్పబోతుంది. 14 రోజులు వాళ్ళు కష్టపడారు, చివరిలో తీరం చేరుతారు. నువ్వు ఇన్ని రోజులుగా కష్టపడుతున్నావు, ఇన్ని ఏళ్ళుగా కష్టపడుతున్నావు. ఇదిగో ఈ ఫిబ్రవరి నెల 28వ తారీఖు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నీ జీవితంలో చిగురింప చేయబోతున్నాడు. హల్లెలూయా. వేకువ చుక్క వలె నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. మోకరించి దేవుడి వైపు చూస్తాం విశ్వాసంతో.